అంటే 2021లో వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్కి అప్పుడు బీజేపీ నాయకులు వెళ్ళి పడుకున్నారు. ఇప్పుడు మూసీకి వరదలు వచ్చింది, ఎంజీబీఎస్ మునిగింది. ఇప్పుడు బీజేపీ నాయకులు ఏడ పడుకుంటారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బీజేపీ నాయకులు ఏడబండిండ్రు, కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో బండిండు, ప్రజలందరూ చూస్తున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏముంది? ఫామ్ హౌస్లోనే ప్రతిపక్ష నాయకుడు పడుకుంటాడు, అసెంబ్లీకి రాడు, జీతం తీసుకుంటాడు, పేద ప్రజల జీతాలు తీసుకుంటాడు, అసెంబ్లీకి రాడు. వాళ్ళని వీళ్ళు అనుకుని వీళ్ళు అనుకున్నా ఏం ప్రయోజనం అంటున్నా? మేము ఉన్నాం కదా, అన్ని పాత్రలు మేము రేవంత్ రెడ్డి పోషిస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం పోషిస్తుంది. ప్రతిపక్షంగా మేమే మాట్లాడమంటున్నాం, రండి అంటున్నాం, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పారదర్శకంగా పాలిస్తున్నాం. ఇలా హైడ్రా అనేదాన్ని విమర్శించారు, ఇలా హైడ్రాని పొగుడుతున్నారు. బతకమ్మకుంట చూడండి, అన్యాక్రాంతం అయిపోతే బీఆర్ఎస్ నాయకుడు కబ్జా చేయబోతే ఆ కబ్జా చర్యల నుంచి విడిపించి హైడ్రా ప్రజలకు అంకితం బతకమ్మకుంటున్న మళ్ళీ పునరుద్ధరించిందా లేదా? కాబట్టి ఆ విధంగా కాపాడుతున్నాం, ప్రభుత్వం ఆస్తుల్ని హైడ్రా పేరుతో కాపాడుతున్నాం. కాబట్టి వరదలు వస్తే మీకన్నా ముందే ప్రభుత్వం ఉందాడ, హైడ్రా ఉంది, ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం వరదల్లో ప్రజలు నష్టపోకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇక దానికి కూడా తుమ్మితే కేసీఆర్కి దగ్గొస్తే రేవంత్ రెడ్డి, కేసీఆర్ దుమ్మితే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సృష్టి చేస్తే రేవంత్ రెడ్డి అంటే అర్థం ఉంటుందా? ప్రకృతి వైపరీత్యాలు వరదలు రేవంత్ రెడ్డిని ఎంత తెలుసుకోగలుగుతారా చెప్పండి? ఆపినట్టుగా ఉస్మాన్ సాగర్ లో నీళ్లు, నిజాం సాగర్ లో నీళ్లు ఆపి వాళ్ళని నెట్టే పరిస్థితుల్లో ఖాళీ చేసే విధంగా కూడా నీళ్లు ఒకేసారి వద్దారని చెప్పి నేను కేటీఆర్ మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా పనికిమాలిన ముచ్చట్లు, అవన్నీ కూడా తట్టుకోలేని ముచ్చట్లు. అవన్నీ కూడా ఉస్మాన్ సాగర్ మన 1908లో కూడా వరదలు ఇదే సెప్టెంబర్ 27 వచ్చినాయి. మరి ఇప్పుడు వర్షపాతం ఆ ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ పరిధిలో 18-20 సెంటీమీటర్ల మేర వర్షం వచ్చింది. పైనుంచి వికారాబాద్ కొండల్లో ప్రారంభమైన మూసీ ఈసీ ఉపనదులు ఆ హిమాయత్ సాగర్లో ఎక్కువ పెరిగిపోయింది. అది తెరవకపోతే, గేట్లు ఎత్తకపోతే మొత్తం ప్రాజెక్టులు మొత్తం కూడా కొట్టకపోతాయి. అంటే వీళ్ళ కోసం ఆడ ప్రాజెక్టులు కొట్టకపోతే హైదరాబాద్ నీటికి తాగునీరు అందించేది ఆ ప్రాజెక్టులు, అవే కొట్టకపోతే ఎప్పుడో మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో వాటిని నియమించారు. 1908లో వరదలు వస్తే వరదలు రాకుండా నివారించాలంటే ఒక మార్గం చెప్పమంటే ఆ ప్రసిద్ధ ఇంజనీర్ని అడిగితే ఆయన ఆ వరదను మొత్తం అక్కడ నిలుపుదల చేయండి హైదరాబాద్ రాకుండా అంటే, ఇలా వరద అనేది క్యూసెక్కుల వేల క్యూసెక్కుల రూపంలో వచ్చింది. 19-20 సెంటీమీటర్ల వర్షం వచ్చినప్పుడు గేట్లు ఓపెన్ చేయకపోతే ఇలా హైదరాబాద్ నగరం, హిమాయత్ సాగర్, గండిపేట అట్లా కూడా ప్రమాదమే. ఆ వరద ఈ వరద అంతా కలిసి తెలంగాణ హైదరాబాద్ జంట నగరాలు అనేవి కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి అందుకే ఉత్తగా మూసీ పునరుజ్జీవనం అంటాడు. చూడండి ఎన్ని సంవత్సరాల తర్వాత, నేను 40 సంవత్సరాల తర్వాత వచ్చిందట మళ్ళీ ఇట్లాంటి వరద. ఇలా మూసీ అంటే మురికి నీరు అంటారు, ఇలా మూసీలో స్వచ్ఛమైన జలం ఆ వరదల్లో పోతుంది. అట్లాంటి స్వచ్ఛమైన జలాన్ని ఎల్లకాలం నేను ప్రవహింపజేస్తా, మూసీ పునరుజ్జీవనం చేస్తా, మూసీ ప్రక్షాళన చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తుంటే ఎవరు దెయ్యాల లెక్క అడ్డుపడేది ఒక తపస్సు చేస్తాడు రేవంత్ రెడ్డి. ఒక ఋషి లెక్క ఈ రాష్ట్రానికి 42% రిజర్వేషన్లు ఇవ్వాలి, ఎన్నికలు జరపాలి, అణగారిన వర్గాలకు ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు అంటే ఆయన ఆదేశాల మేరకు ఒక తపస్సుల ఎన్ని అవాంతరాలు వచ్చినా సవాళ్ళు వచ్చినా అధిగమించుకుంటూ ఇలా జీవో తీసిన ఎన్నికలు పెట్టే ప్రయత్నం చేసినాం. ఇలా ఏం చేస్తారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు నోటితో నవ్వుతున్నారు. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు ఒకటితో వెక్కిరిస్తున్నారు. మీకు తెలియదండి అసలు ఈ దేశంలో రిజర్వేషన్ ఇచ్చింది బీసీలకు ఇప్పుడు అమలు అవుతున్న రిజర్వేషన్ అమలు చేసింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహారావు, తెలంగాణ తెలుగు బిడ్డ. అదేవిధంగా ఓబీసీలకు కేంద్రీయ విద్యా సంస్థలు ఇట్లాంటి ఐఐటి ఇట్లాంటి వాళ్ళల్లో ఇట్లాంటి సంస్థల్లో సెంట్రల్ యూనివర్సిటీలో ఓబీసీలకు 2006 వరకు రిజర్వేషన్ లేవు. వాటిని అమలుపరిచింది ఎవరు? సోనియా గాంధీ, దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? తమిళనాడులో 1969లో తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతూ వాటి రాజ్యాంగ రక్షణ కల్పించి 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రభుత్వం ఏది? 76వ రాజ్యాంగ సవరణ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? పివి నరసింహారావు కాదా? మరి అన్నీ చేసిన వాళ్ళం ఇలా లంబాడీస్ ఉన్నారు సోదరులు, వాళ్ళకప్పుడు బీసీలుగా ఉండే కానీ వాళ్ళ ఆదివాసీలతో జీవన విధానం, ఒక ఆదివాసీలు వాళ్ళ జీవన విధానం ఆ వెనకబడితనం చూసి ఇందిరాగాంధీ గారు చెల్లించి 1975లో లంబాడీస్ని మరి ఎస్టీ జాబితాలో చేర్చింది ఎవరు? కాంగ్రెస్ కాదా? ఇలా వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు అట్లా తీర్పియంలోనే ఇట్లా వెంటనే రేవంత్ రెడ్డి వర్గీకరణ, ఎస్సీలో వర్గీకరణ చేసిందా లేదా? దేశంలో తొలి రాష్ట్రం. ఇంత చేసిన వాళ్ళం బీసీలకి రాహుల్ గాంధీ గారు ఆదేశాల మేరకు 42% ఇత్నా ఆబాదీ ఉత్నా హక్, భాగీదారీ ఉద్యమం, వాటాదారుల ఉద్యమం అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఆలోచనలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పనిచేస్తుంటే, రేవంత్ రెడ్డి పూర్వకాలం ఎట్లుందంటే రేవంత్ రెడ్డి లోక కళ్యాణం కోసం కష్టపడుతుంటే, అదేవిధంగా పురాణాల్లో
సప్త ఋషులు ఉంటారు. ఆ ఋషపుంగవులు తపస్సు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తుంటే రాక్షస గణాలు వచ్చేసి తపోభగ్నం ప్రయత్నం చేస్తాయి. అట్టనే ఇవాళ రేవంత్ రెడ్డి తెలంగాణ కళ్యాణం కోసం, సబ్బండ వర్ణాల అభివృద్ధి కోసం, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వటం కోసం, నిరుద్యోగులకు పారదర్శకంగా వేగవంతంగా ఉద్యోగాలు ఇవ్వటం కోసం మేలు చేసే విధంగా తపస్సు చేస్తుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ దెయ్యాలు భూతాలు ఈ రాక్షస గణాలు ఇలా రేవంత్ రెడ్డి తపస్సును భగ్నం చేసే ప్రయత్నం చేసినా ఆ తపస్సు విరమించట్లేదు. ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ అధిగమించుకుంటూ ఒక్కొక్కటి ముందుకు పోతాను. గ్రూప్ 1 విషయంలో ఏం చేశారు? అడుగడుగున అడ్డుపడ్డారు. అయినా సత్యమేవ జయతే. ఎవరు కమ్ముకున్నారో చెప్పండి. మన ఛానల్ సాక్షిగా పోదాం. ఆ అభ్యర్థి ఎవరు, ఆయన హాల్ టికెట్ నెంబర్ ఏంది, తర్వాత ఎవరు ఇచ్చారు 3 కోట్లు, ఎట్లా ఇచ్చిండు, డబ్బులు క్యాష్ ఇచ్చిండా, ట్రాన్సాక్షన్ ఉందా, తర్వాత ఎట్లా ఏ రోజు ఎక్కడ ఉందో మొత్తం సెల్ ఫోన్ డేటా మొత్తం తీపిద్దాం. ఆయన ఆ పరిధిలో అక్కడ ఉండ ఉత్తమ మాటలు చెప్పటం కాదు. అంటే ఎవడు సమాధానం చెప్పడా అంటే చేతగాక, అంటే విఫలమైనంత మాత్రం తక్కువ కాదు, ఆ పరీక్షలో విజయం సాధించడం మాత్రం గొప్ప కాదు. మేమేమంటున్నామంటే ఇది పోటీ పరీక్ష. పోటీ పరీక్షల్లో ఇట్లా ఉంటాయి. 523 మందే ఎంపిక అవుతారు. ఎంత ప్రయత్నం చేసినా మళ్ళీ ఎగ్జామ్ పెట్టినాం అనుకోండి, మళ్ళీ పరీక్ష పెట్టినా 523 మందే ఎంపిక అవుతారు గ్రూప్ 1 అధికారులుగా. మిగతా 21,530 మంది అసంతృప్తిగా ఉంటారు. సహసిద్ధంగా ఇంత పెద్ద నోటిఫికేషన్ రాదు. మరి అట్లా ఏం చేయాలా? మన ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయి? ఉన్న ఉద్యోగాలు అన్నీ 21,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేం కదా మనం. కాబట్టి దీన్ని అంటే వీళ్ళ అసంతృప్తికి బీఆర్ఎస్ వాళ్ళ అధికార దాహానికి అగ్నికి ఆజ్యం పోసినట్టు తోడైంది. ఎందుకు అధికారం కోల్పోయారు కదా. గ్రూప్ 1 నిరుద్యోగుల సమస్య కాంగ్రెస్ని కూడా ఇట్నే బదనాం చేయాలి అని చెప్పి వాళ్ళు కృత్రిమ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఇలా టీవీలో ఆడ మాట్లాడేవాళ్ళు, గత మొన్నటి దాకా మాట్లాడిన వాళ్ళు ఎవడు కూడా ప్రిలిమ్స్ క్వాలిఫై కానివాడు. వాళ్ళంతా కేటీఆర్ ఎంగిలి మెతుకులకు ఆశపడి మాట్లాడేవాళ్ళు. వాళ్ళంతా నిజంగా వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలంటే ఇప్పుడు విజయం సాధించిన 562 మంది అభ్యర్థులు నా నేపథ్యం ఇది. నేను చిన్నప్పటి నుంచి మెరిట్ గోల్డ్ మెడలిస్టు, డిగ్రీలో పీజీలో గోల్డ్ మెడలిస్టు. నేను ఆల్రెడీ ఒక ఉద్యోగం చేస్తున్నా, పక్క రాష్ట్రంలో విజయం సాధించిన, 6 సార్లు సివిల్ సెక్రటరీకి పోయినా అని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. టైర్లు పంక్చర్ వేసే కూతురు డిఎస్పీ, ఇలా పారిశుద్ధ కార్మికురాలు కొడుకు సబ్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ అయ్యిండు, ఆర్డీఓలు అయ్యారు. ఈ విధంగా పేద విద్యార్థులు, ప్రతిభావంతమైన విద్యార్థులకు రేవంత్ రెడ్డి పరీక్షలు పెట్టి సక్రమంగా అట్లాంటి నేపథ్యం ఉన్న వాళ్ళకి ప్రతిభావంతులకు ఉద్యోగాలు వస్తే దాన్ని రెచ్చగొట్టి కొంతమంది అమాయక నిరుద్యోగులు వాడుకొని రెచ్చగొట్టి ఈ విధంగా దుష్ప్రచారం విషప్రచారం చేసి అడ్డుకోవాలని చేస్తే దేవుడు అనేవాడు ఉంటాడు కదా. కాబట్టి ఒకే సెంటర్లో 70 మందికి ఎట్లా వచ్చిన ఉద్యోగాలు కూడా అదే మాట్లాడతారు. అది మెడకాయ మీద తలకాయ లేని ప్రశ్న. అసలు అది 1655 మంది అమ్మాయిలు. ఎందుకు అది మహిళా విశ్వవిద్యాలయం. ఆ వీసీ గారు కూడా ఇక్కడ మాకు మహిళలే కావాలని అడిగారట. బేగంపేట ఉమెన్స్ కాలేజీలో కూడా రాశారు కదా మన మహిళలు. దాని గురించి ఎందుకు మాట్లాడరు? నారాయణమ్మ కాలేజీలో పురుషులు రాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరైనా పెట్టుకోవచ్చు. మనకు ఇక్కడ 46 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. వికలాంగులతో దివ్యాంగులకు వాళ్ళ సౌలభ్యం కోసం 1665 మందిలో 523 ఉద్యోగాలకు 400 మందో 300 మందో అదే సెంటర్ నుంచి ఎంపిక అయితే అనుమానించాలా? అది నిజమైన ప్రశ్న, దానికి జవాబు పట్టాలా. అంతేగాని 1665 మందిలో 71 మంది ఎంపిక అయితే అది సహసిద్ధమైనటువంటి ప్రక్రియ అవుతుంది తప్ప అందులో ఏమి అయినా సీసీ కెమెరాలు ఉన్నాయే, బయోమెట్రిక్ ఉన్నదే, అన్నీ ఉన్నాయి. ఇంకా వీళ్ళ ఆరోపణ ఏంది? హాల్ టికెట్ల ఆరోపణ. 2 హాల్ టికెట్లు. టీజీపీఎస్సీ పరిపాలనా సౌలభ్యం కోసం 2 రకాల హాల్ టికెట్లు ఇచ్చిందని కోర్టు కూడా చెప్పింది. అంటే వీళ్ళ అసమర్థతను ఎవరైతే విజయం వీళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి ఏం వంక అంటే ఏ వంక అని చెప్తున్నారు. 2 హాల్ టికెట్లు అనేది పోలీస్ కానిస్టేబుల్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉంటుంది. అదేవిధంగా జూనియర్ సివిల్ జడ్జి పరీక్షలో ఉంటుంది. అదేవిధంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎగ్జామ్లో ఉంటుంది. ఒకే రోజు ఎగ్జామ్ జరిగితే ఏపీపీ కానీ జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్ కానీ ఒకే హాల్ టికెట్ ఉంటుంది. కానీ ఒక్కరోజు తేడా వచ్చినా పరీక్షా కేంద్రం ఎందుకు మారుస్తారు? పరీక్షా కేంద్రం మార్పు. ఎందుకంటే ఆ సెంటర్ దొరికిందో దొరకదు. ఆ సెంటర్లో ఎగ్జామ్ రాస్తాడో రాయడు. కాబట్టి పరీక్షా కేంద్రం మార్పు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ గ్రూప్ 1 సుమారు 3.5 లక్షల మంది రాస్తే వివిధ జిల్లాల్లో రాశారు. గ్రూప్ 1 జిల్లా కేంద్రాల్లో రాశారు. ఎంతమంది ఎంపికయ్యారు ప్రిలిమ్స్కి? 33,400 మంది సుమారు, ఒక సంఖ్య అటో ఇటో ఎంపికయ్యారు. ఆ 3 లక్షల మందిని వడపోస్తే 33,000 మంది ఎంపికయ్యారు. ఈ 33,000 మంది జిల్లాలో పెట్టలేం కదా సెంటరు. కాబట్టి టీజీపీఎస్సీనే పరిపాలనకు విచక్షణ అధికారం ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం వాళ్ళు ఏం చేశారంటే హైదరాబాద్ 46 పరీక్షా కేంద్రాలను పెట్టారు. ఎందుకంటే మళ్ళీ ప్రిలిమ్స్లో ఒక పరీక్షా కేంద్రం అడ్రస్ ఉంటుంది, ఖమ్మం జిల్లా అడ్రస్ ఉందనుకో, వరంగల్ ఉందనుకో, కన్ఫ్యూజ్ ఉంటుంది కదా. అట్లా కాకుండా ప్రిలిమ్స్ హాల్ టికెట్ పెట్టి దగ్గర పెట్టుకొని వీళ్ళకి మెయిన్స్కి ఇంకో హాల్ టికెట్ ఇచ్చేసి
ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లు 2 ఉంటే ఖమ్మం సెంటర్ అడ్రస్ ప్రిలిమ్స్కి అక్కడ ఉంటుంది, మెయిన్స్కి ఇక్కడ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్, ఆ గందరగోళం లేకుండా స్పష్టంగా ఆ హైదరాబాద్ అడ్రస్తో కూడిన హాల్ టికెట్ రెండోది ఇవ్వడం జరిగింది. ఆయన ఎంపిక చేసేటప్పుడు బయోమెట్రిక్ తీసుకున్నారు. ప్రిలిమ్స్ హాల్ టికెట్ ఉందా లేదా, నేను అభ్యర్థా కాదా, మెయిన్స్ రాసిన అభ్యర్థా కాదని కోర్టు కూడా ఇచ్చారు. కోర్టు ఫస్ట్ జడ్జి గారు, సింగిల్ జడ్జి గారు దాన్ని ఏకీభవించలేదు. పిటిషన్ల వాదనలే వారు ఏకీభవించారు. మనం కోర్టులో వారి జడ్జిమెంట్ మనం తప్పుపట్టలేము. కాబట్టి న్యాయం కోసం ఏం చేస్తాం, మనం ధర్మాసనానికి పోయినాం. సీజే గారే తర్వాత ఇంకో జడ్జి గారు ఇద్దరు కలిసి తీర్పు నియామకాలు చేసుకోవచ్చు, తర్వాత తుది తీర్పు అన్నాడు. డివిజన్ బెంచ్ అడిగిపోయినా డివిజన్ బెంచి తర్వాత మేమేమంటున్నాం, కోర్టులు గౌరవిస్తాం, కోర్టు ఇచ్చే తీర్పును గౌరవిస్తాం. ముందు ఇక్కడ నియామక 14 ఏళ్ల పరీక్షను రేవంత్ రెడ్డి సర్కారు పెడితే చూసి తట్టుకోలేకపోతున్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఇందులో రాశారు కదా, సివిల్స్ రాస్తాం మనం. ఈ 6 సార్లు ఇంటర్వ్యూ పోతాం, 3 సార్లు ఇంటర్వ్యూ పోతాం. 3 సార్లు ఇంటర్వ్యూ పోయినా నాకు ఎందుకు రాలేదు, నాకు అన్యాయం జరిగింది, తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది అని అంటే నవ్వుతాడు. అన్న ఎందుకు రాలేదంటే ఆడ నీకన్నా ఒక ప్రతిభ సామర్థ్యం ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తికి వచ్చింది, నీకు కొంచెం తక్కువ ఉంది రాలేదు, ఇంకోసారి చదువు రాకపోతే. అంతేగాని అన్యాయం జరిగింది తెలుగు మీడియం కానీ హిందీ మీడియం వాళ్ళు అక్కడ కూడా రాస్తారు. 5% మంది రాస్తారు. అంటే హిందీ మీడియంలో 95% మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు సివిల్స్ వస్తే 5% మందికి హిందీ మీడియం రాసిన వాళ్ళకి వస్తుంది. మరి వాళ్ళు అదేంది 5% వచ్చింది, ఎట్లా వచ్చిందంటే ఇంకా తలకాయ మెడకాయ మీద తలకాయ లేని ప్రశ్న. కాబట్టి ఇంకోటి ఆంధ్రాలో మనం ఇవాళ 9% మందిని 8% మందిని తీసుకున్నాం. అక్కడ ఆంధ్రాలో ఈ గ్రూప్ 1లో మనకన్నా తక్కువ పర్సంటేజ్ ఎంపికయ్యారు తెలుగు మీడియం అభ్యర్థులు. మన దగ్గర 42-43 మంది 52 మంది ఎంతమంది ఎంపికయ్యారు. కానీ అక్కడ అంతకన్నా తక్కువ మంది ఎంపికయ్యారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఎంపికయ్యారు. చూడండి ప్రస్తుతం మన తెలంగాణ ప్రభుత్వం 137 మంది సివిల్స్ అభ్యర్థులకు రాజీవ్ గాంధీ అభయహస్తం పేరుతో 1 లక్ష రూపాయలు ఇచ్చి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి, పాస్ అయిన వాళ్ళకి మెయిన్స్ రాసేందుకు ప్రోత్సాహకంగా రేవంత్ రెడ్డి ఇచ్చిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఇస్తే అందులో దాదాపు 20 మంది ఇంటర్వ్యూలు పోయారు, సివిల్స్ ఇంటర్వ్యూలు పోయారు. 20 మందిలో 7 ఎంపికయ్యారు తెలంగాణ నుంచి. ఆ 7 నేపథ్యం కూడా వాళ్ళ సెల్ ఫోన్ వాడలేదు, వాళ్ళకి సోషల్ మీడియా తెలియదు, వాళ్ళకి బయట ప్రపంచం తెలియదు. కొంతమంది కోచింగ్ తీసుకున్నారు, కొంతమంది కోచింగ్ తీసుకోలేదు. తెలుగు మీడియంలో పూర్తి విద్యనంతా చేసి సివిల్స్ ఇంగ్లీష్ మీడియం రాసి విజయం సాధించారు వాళ్ళంతా. 7 కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారు. ఒకప్పుడు ఎప్పుడో 10 ఏళ్ల క్రితము 15 ఏళ్ల క్రితము అచ్చ తెలుగులో రాసేవాళ్ళు మెయిన్స్ కానీ అవన్నీ రాసి అట్లాంటి వాళ్ళు కొంతమంది విజయం సాధించారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువైనాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువైంది కాబట్టి మాకు తెలుగు మీడియం వాళ్ళకి రాలేదు ఇంగ్లీష్. అరే నువ్వు రాసిన దాన్ని బట్టి ఉంటుంది తప్ప మూల్యాంకనం చేసేవాడికి నీ పేపర్ ఏందో తెలియదాడా, నీ మొత్తం బార్క్ కూడా ఉంటుంది అక్కడ. దిద్దేటప్పుడు నువ్వు ఎస్సీనా, బీసీనా, రెడ్డివా, బ్రాహ్మణ ఎవడనే తెలియదాడా. అట్లా కావాలని చెప్పి బురద జల్లి దీన్ని ఈ గ్రూప్ 1 ఎట్లయినా ఆపాలి, నాకు దక్కంది ఇంకోటి దక్కకూడదు అనే విషయం అంటున్నాడు దురాలోచనతో కొంతమంది. అదేవిధంగా బీఆర్ఎస్ మాజీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే రజనీకాంత్ సినిమా లాగా మాకు చేత కాలేదు గ్రూప్ 1, మేము లీకులు చేసినాం, మేము పరీక్ష పెడితే విదేశాలు న్యూజిలాండ్లో కూడా ప్రశ్నాపత్రాలు దొరికినాయి, జిరాక్స్ సెంటర్లు దొరికినాయి. కాబట్టి ఏం చేయాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా పంచిగా పరీక్ష పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చెప్పేసి ఈ విధంగా కొంతమందిని ఉపయోగించుకొని ఈ విధంగా విష ప్రచారం చేయటం మొదలుపెట్టింది. ఇవాళ 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్ ఏం కాదంటలే, 22 నోటిఫికేషన్లు ఇస్తే 17 నోటిఫికేషన్లు చిక్కులు, లీకులు, న్యాయపరమైన చిక్కులు, ఈ రకమైన సమస్యలు ఉంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన ఎమ్మటే పారిశ్రామికవేత్తలతో కూర్చోలే, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో భేటీ కాలే, సివిల్ సర్వీస్ ఎక్కడ ఢిల్లీ పోయి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్తో భేటీ అయ్యి ఇక్కడ టీఎస్పీఎస్సీని టీజీపీఎస్సీగా మార్చి దాన్ని ప్రక్షాళన చేసి పారదర్శకంగా ఎవరున్నారు గతంలో ఆర్ఎంపీ డాక్టర్లు కూడా మెంబర్లు ఉన్నారు. పనికి మాలిన అంటే మన 4th క్లాస్ ఎంప్లాయీస్ కూడా టీజీపీఎస్ మెంబర్. అంటే సివిల్ సర్వీస్ని వాళ్ళు ఎంపిక చేస్తారా? వాళ్ళ పరిజ్ఞానం ఏంది? ఇలా చూడండి, మొన్న ప్రొఫెసర్లని, మాజీ వీసీలని, విద్యావేత్తలను నియమించిన అందులో రాజకీయ ఎక్కడ కూడా రాజకీయ నిరుద్యోగులను అక్కడ నింపలేదు. రేవంత్ రెడ్డి గారు ఆలోచన అది ఒక ఆలోచన, ఒక తపస్సు లెక్క భావించి 14 ఏళ్ల పరీక్షను రేవంత్ రెడ్డి సమర్థవంతంగా సామాన్యులకు, సామాన్య నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు ఆ ఉద్యోగాలు వస్తే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారు మీరు? ఆ ఉద్యోగాలు అమ్ముకోవాలనుకున్నారు. ఆ రోజు అమ్ముకోవాలంటే ఈ ఆటలు కుదరవని చెప్పేసి నిరుద్యోగులు తిరగబడరు, కాంగ్రెస్కి అవకాశం ఇచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినరు,
కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం ఎంత మాత్రాన మేము ఇక్కడ కొంతమంది ఏమన్నా మేము బస్సు యాత్ర చేసినాం, మేము ప్రచారం చేస్తే నీకు అప్పరంగా ఉద్యోగం ఇస్తారా? అట్లా కాదు కదా. పోటీ పరీక్షల్లో నీకు లీకులు లేకుండా పరీక్ష పెడతాం, నువ్వు చదువుకో. నీకు అక్రమాలు లేకుండా పరీక్ష పెడతాం, నువ్వు చదువుకొని విజయం సాధి, అందుకోసం మాకు ప్రచారం చేసినావు. అంతేగాని నేను బస్సు యాత్రలో నీకు ప్రచారం చేసిన, మిమ్మల్ని గెలిపించినామంటే నీకు ఉత్తగా ఉద్యోగం ఇస్తారా? పోటీ పరీక్షల్లో నెగ్గితేనే, ప్రతిభ ఉంటేనే ఉద్యోగం. కాంగ్రెస్ ప్రభుత్వంలో దొడ్డిదారులో ఉద్యోగాలు రావు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి నిరుద్యోగులరా. మీకోసం మేము పనిచేస్తున్నాం. నోటిఫికేషన్లో కూడా ఇలా ఎలక్షన్తో కోర్టుతో ఆగిపోయింది. క్యాడర్ స్ట్రెంత్, ఐఏఎస్ల సంఘం క్యాడర్ స్ట్రెంత్ శాంతికుమార్ కమిటీ, ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది ఉన్నారో గందరగోళం. గత ప్రభుత్వం అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సంఖ్య లెక్కలేదు. దానికి రేవంత్ రెడ్డి ఆలోచన ఏంటంటే నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన చేయాలనేది ఆయన ఆలోచన. అదే రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులకు తీసుకొచ్చి మళ్ళీ అక్కడే ఉద్యోగాలు కట్టబెట్టింది కదా ప్రభుత్వం. వాళ్ళందరినీ తొలగించి నిరుద్యోగులతో నింపి నోటిఫికేషన్ ద్వారా నింపాలని చెప్పి రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తుంటే, రేవంత్ రెడ్డి ఆలోచనలకు ఎవరో కొంతమంది అడ్డుపడతారు. అట్లాంటి వాళ్ళని దృష్టి నుంచి జాగ్రత్తగా ఉచ్చు నుంచి తప్పించుకోండి. కాబట్టి రేపు ఈ క్యాడర్ స్ట్రెంత్ మొత్తం తెలిసిన తర్వాత 100 ఉద్యోగాలు మిగిలినా మీతో భర్తీ చేయాలి, 1000 ఉద్యోగాలు మీకు మిగిలితే మీతోనే భర్తీ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరితపిస్తాడు. అర్థం చేసుకోండి. కాబట్టి కొంతమంది దొంగ దీక్షలు, కొంత వెధవలు తయారయ్యారు. ఎవడండి? కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉద్యమాలా? కోచింగ్ సెంటర్ వాళ్ళు ఉద్యమాలు చేయటం ఏంటంటే అసలు అర్థం ఉందా? ఇది ఎట్లుందంటే కటిక దుకాణం, మాంసం దుకాణం వాడు అహింసో పరమో ధర్మ అంటే అర్థం ఉంటుందా? రోజు 100 గొర్రెల్ని మేకల్ని కోసేటోడు అహింస అని అంటే అర్థం ఉంటుందండి? నవ్వుతాడు అన్న. కోచింగ్ సెంటర్ వాడు ఉద్దేశం ఏంది? ఈ ఎగ్జామ్ రద్దు అయితే మళ్ళీ 4 బ్యాచ్లు పెట్టుకోవచ్చు, 10 లక్షలు సంపాదించుకోవచ్చు. ఈ ఎగ్జామ్ అత్యధికంగా విఫలమైన అభ్యర్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళ వెనక్కి ఆకర్షితులు అవుతారు. తద్వారా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడితే వాళ్ళంతా వ్యూవర్స్ అవుతారు. ఇట్లా యూట్యూబ్ నుంచి ఆదాయం పెంచుకోవచ్చు. ఈ విధంగా పోరాటం చేసినట్టు నటిస్తే రాజకీయంగా పలుకుబడి పెంచుకోవచ్చు. గత బీఆర్ఎస్ పార్టీ దృష్టిలో పడితే ఎమ్మెల్సీనో లేకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనేటువంటి దుర్మార్గమైన ఆలోచన నిజమైన పేద నిరుద్యోగుల్ని వాళ్ళ స్వార్థం కోసం బలి చేస్తున్నారు. ఆయన 3 సార్లు దీక్ష చేసేయండు అశోక్. అసలు ఆయన నైతికత ఉందా? మొదటిసారి ఎందుకు చేసిన వామన దీక్ష తెలియదు, రెండోసారి చేసిన ఎందుకు విరమించిన బీఆర్ఎస్ నాయకులు వచ్చి విరమింపజేస్తారు. మూడోసారి ఎంత దుర్మార్గం అంటే నువ్వు బలిసి కొవ్వెక్కి దీక్ష చేసినావు, నిరుద్యోగుల కోసం కాదు. అరే నిరుద్యోగులు కూడా అర్థమైంది అది, అందుకే రాలేదు, ఎవడు పట్టించుకోలే. వామో నా పరుగు పోద్దని చెప్పి రాకపోతే మా కాంగ్రెస్ మార్కిస్టే గారు నేను దీక్ష నిమ్మరసం ఇచ్చి విరమిస్తా అంటే వద్దు కాంగ్రెస్ నుంచి మా మంత్రులు మాట్లాడండి అన్నాడు. అట్లా అంటారా? ఎంత చిల్లర రాజకీయం అది. కాంగ్రెస్ మంత్రులు ఎందుకు వస్తారు? నువ్వేమో నిరుద్యోగివా, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థివా, లేకుంటే నిరుద్యోగివా, లేకుంటే అశోక్ నగర్ చిక్కడపళ్ళు చదువుకునేటువంటి పోటీ పరీక్షలకు సిద్ధపడే నిరుద్యోగి అని ఏమైనా దీక్ష చేస్తే మేము స్పందించడానికి? అట్లాంటి వాళ్ళు దీక్ష చేస్తే వాళ్ళని విరమించేదాకా మేము ఊరుకోం. వాళ్ళకి నచ్చజెప్పి మీకు నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి మేమే ఎవరినో ప్రభుత్వ దూతలను మేమే వెళ్ళి వాళ్ళ దీక్షను విరమింపజేస్తాం. కానీ ఈ వ్యాపారస్తుడు లాభసాటి వ్యాపారం, కోచింగ్ సెంటర్, ఇటు చూస్తేమో యూట్యూబ్లో ఆదాయం, అటు మాట్లాడితే రాజకీయంగా పలుకుబడి, ఇంకొకటి ప్రతిపక్ష పార్టీ నుంచి డబ్బులు. ఈ విధంగా చేసుకుంటూ నిరుద్యోగుల ముసుగులో కొంతమంది అశోక్ లాంటి వాళ్ళు నాటకాలు ఆడుతున్నారు. వీళ్లతో తస్మాత్ జాగ్రత్త. జీవో 29 తీసుకురావడానికంటే ఆయన దేంబనంగా మేము తేలే. అశోక్ కొంతమందిని వేసుకొని 55 జీవో నెంబర్ 55 వల్ల నష్టం మనకి పరీక్ష జరగదు. సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఉంది 2009కి. ఒకవేళ ఆ విధంగా పరీక్ష మొదలు పెడితే రేపొద్దున కోర్టు పోతే ఆగిపోద్దని చెప్తే ఆయన ప్రతిభావంతుడు పరమ సొంట చెప్పిన మాటలు మేము వెళ్ళే. మహేందర్ రెడ్డి గారు అన్ని రాష్ట్రాల్లో ఏం అమలవుతుంది, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పక్క రాష్ట్రం జీవో నెంబర్ 5నే, తెలంగాణలో జీవో నెంబర్ 29. ఆ రాష్ట్రాలను ప్రామాణికంగా తీసుకొని జీవో నెంబర్ నిరుద్యోగుల ఆలోచనకు అనుగుణంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా పరీక్ష భవిష్యత్తులో ఆగిపోకుండా జీవో నెంబర్ 29 తీసుకొచ్చారు. ఎగ్జామ్ పెట్టారా లేదా? అయిపోయిందా లేదా? అంటే అక్కడ అప్పుడేమో 55 వద్దు 29, మళ్ళీ 29 వద్దు 55. అంటే కాలికేస్తే ఎలికేసి, ఎలికేస్తే కాలికేసి రాజకీయ ప్రలోభాలకు లొంగి నిరుద్యోగుల ముసుగులో వాళ్ళకేదో సేవ చేస్తున్నా, వాళ్ళ కోసం పోరాడుతున్నా అనే దొంగ నాటకం, కొంగ జపాలు చేసి ఎవరిని మోసం చేద్దామో? నిరుద్యోగుల మోసం చేద్దామనే. నిరుద్యోగులు రాకపోయేసరికి వాళ్ళకు చీము నెత్తురు లేదు. నిరుద్యోగులారా, నిరుద్యోగులు అంటే నీ దీక్ష, నీ దొంగ దీక్ష, నీ బలుపు దీక్షకి వాళ్ళు రాకపోతే నిరుద్యోగులు తిడతావా? వాళ్ళకి చీము నెత్తురు లేదట.
సిగ్గుండాలి అసలు. హరికృష్ణ మన ఆయన పేరేంటి, ఈటెల రాజేంద్ర గారు ముఖం మీద ఇంటర్వ్యూ, డైరెక్ట్ టీవీ ఛానల్ అన్నీ చూసినాం మనం. విరమించు దీక్ష, ఈ పరిస్థితులు మారిపోయినాయి, స్పందించట్లేదు అంటే ఆయన అర్థమైంది నువ్వు చేసేది కరెక్ట్ కాదా అని ఆయన చెప్తాడు. నేను ఒకటే అంటున్నా, అసలు కోచింగ్ సెంటర్లోకి ఏం పని? ఈ మధ్య వాళ్ళ నోరులు లెగుస్తున్నాయి. అంటే ఇట్లా నిరుద్యోగుల్లో టీజీపీఎస్లు అలజడి సృష్టించి ఈ కోచింగ్ సెంటర్లోకి మాయదార రోగం పుట్టింది. పరీక్షలు రద్దు అయితే కోచింగ్ ఇవ్వచ్చు, మళ్ళీ లక్షలు ఆర్జించవచ్చు. వీళ్ళే పోయి టీవీలో మాట్లాడుతున్నారు. అసలు ఏంది అసలు వ్యవస్థ ఏడిగిపోతుంది అసలు? వీళ్ళు ఒకప్పుడు కోచింగ్ సెంటర్లు అంటే ఎంత విలువ ఉండేది, వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు మాట్లాడేవి. ఇలా పీడిఎస్ వాళ్ళకి తెలవదా, ఏబీపీ వాళ్ళకి తెలవదా, ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వాళ్ళకి తెలవదా? ఉద్యమాలు చేయడం వాళ్ళకి తెలుసు, పారదర్శకంగా జరుగుతుంది. నిజంగా అవినీతి అయినా ఉంటే మేమెందుకు ఆగుతాం? అసలు అక్రమం చూపిమంటే చూపిరు. ఈ విధంగా వాళ్ళ రాజకీయ ప్రకటన కోసం, వాళ్ళ వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసే ఉద్యమాలు కానీ దీక్షలు కానీ విజయం సాధించలేవు. అవన్నీ కృత్రిమ ఉద్యమాలని చెప్పి నిరుద్యోగులకు అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళు దేనికోసం వాళ్ళు చేసేది అంటే ఎమ్మెల్సీగా పోటీ చేయొచ్చు, పక్క పార్టీ నుంచి ఆర్థిక సాయం పొందొచ్చు, డబ్బులు దొబ్బొచ్చు. ఇంకా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తే ప్రభుత్వాలు లొంగవు. ఇలా అశోక్ అదే గతి పట్టింది. ఇలా ఇజ్జత్ పోయింది అశోక్ది. దీక్ష చేసి ఏం సాధించినవు? ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఎందుకు స్పందిస్తుంది? నువ్వు నిరుద్యోగ అయితే అశోక్ నగర్లో చిక్కడపల్లి నిరుద్యోగ అయితే, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీ నిరుద్యోగ అయితే స్పందిస్తుంది. ఇక నృత్యాగాలు చేస్తే ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటుంది అంటున్నా. ప్రభుత్వం పట్టించుకోకపోతే సైదరాబాబు దగ్గరికి మనుషుల్ని, విద్యార్థులను పంపించడం, ఆర్ కృష్ణయ్య గారిని పంపించడం, పొన్నం ప్రభాకర్ గారి దగ్గర పంపించడం, మహేష్ కుమార్ గౌడ్ దగ్గర పంపించడం, అందరి దగ్గర పంపించి నిమ్మరసం వచ్చి ప్రభుత్వం నుంచి వచ్చి నిమ్మరసం ఇస్తే దీక్ష విరమిస్తారు. నీకోసం ఎందుకు వస్తారు అలా ఫుట్గా? వాళ్ళు ఎందుకు వస్తారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వస్తుంది అంటున్నా. నీ దొంగ దీక్షకు, నీ దొంగ వేషాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు స్పందించవు, నీ బ్లాక్మెయిల్కి స్పందించవు. నిజమైనటువంటి నిరుద్యోగులు కష్టాల్లో ఉంటే పోరాటాలు చేస్తే వాళ్ళని మేము గుర్తిస్తాం. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.